హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ వీడియో అయితే నేను మనుబులు వేసి చూపించానండి. అందరూ వేసేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తారని వేసి చూపించానండి. నేను చేసి చాలా టేస్ట్గా ఉంటాయండి, రుచిగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి, చూడండి, చూసారా? చూడండి, వాళ్ళైతే మునుపుల కోసం నేనైతే 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఈ మినపప్పు అయితే సుమారు ఎంత ఉంటుందంటే 150 గ్రాములు 200 గ్రాముల లోపలే ఉంటుందండి. ఆ మినపప్పు తీసేసుకున్నాను. ఆ కప్పు నిండా తీసుకొని దాంట్లో అయితే వేసుకొని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇది మనం అంగటి 2 సార్లు ఖచ్చితంగా కడుక్కోండి. మనం షాప్లో తెచ్చుకుంటాం కాబట్టి ఏదైనా ఉంటుంది కాబట్టి కడుక్కోవాలండి. వీడియో అయితే మీకు లెంతీ అయిపోతుందని నేను ఎక్కువసేపు చూపించట్లేదు. అందుకనేసి కడిగేసి నేను పెట్టేసేసానండి. కడిగేసి పెట్టేసి వాటర్ అయితే మనం తగినన్ని పోసుకుందాము. తగినన్ని పోసుకున్న తర్వాత దీన్ని సుమారు 3 అవర్స్ పెట్టాలండి. మీకు ఏమైనా టైం లేకపోతే 2 అవర్స్ అయినా పెట్టుకోండి. చూడండి, 3 అవర్స్ నానింది కదా. చూడండి, నేను 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. చూసారా ఎంత బాగా నానిందో. ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ వంపేద్దామండి. మనం ఇందాక కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే వంచేసి తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుందామండి. అయిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మినప్పప్పు అయితే ఎలా ఉడికిపోయిందో, మెత్తగా అయిపోయింది. చూసారా? మళ్ళీ చూపిస్తాను. చూడండి, మెత్తగా అయిపోయింది. చూడండి, సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకుందాం మనం. నీళ్ళన్నీ మీ దగ్గర జల్లెడ ఏమన్నా ఉంటే జల్లెడ పోసేసుకోండి. అన్నీ వంపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చల్లారబెట్టుకుందామండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు. మిక్సీ పట్టుకోవాలండి, చూపిస్తాను మీకు. చల్లారిపోయిందండి మినపప్పు అయితే. మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు వచ్చాయి కదండి ఉడకబెట్టి, అవి వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకుందామండి. ఇవి కూడా మిగిలిన ఏమి పారేయని అవసరం లేదండి. మనం పిండి కలుపుకుంటాం కదా, దాంట్లో కలిపేసుకోవచ్చు. మెత్తగా పేస్ట్ వేసి చూపిస్తానండి మీకు. మిక్సీ అయితే పట్టుకున్నానండి. చూడండి ఎలా మెత్తగా వచ్చిందో. ఇలాగ మెత్తగా వేసుకోవాలండి. అంతా మనం దాంట్లో తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ బౌల్తో మినపప్పు తీసుకున్నాం కదండి, ఒక కప్పు తీసుకున్నాం. 3 కప్పులు బియ్యం పిండి అనేది వేసుకున్నాం అండి. చూడండి, 2, 3. మనం 1 కప్పుకి 3 కప్పులు అండి, సరిపోతుంది. ఇంట్లో మనకి తగినంత సాల్ట్ అండి. ఇదిగోండి, నేను 1 స్పూన్ వేసుకున్నాను. వాము మీ ఇష్టం, వాము ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. బాగా ఇలా ప్రెస్ చేసుకుని వేసుకుంటే మంచి వాసన వస్తుంది. నువ్వులు, ఇవ్వండి, నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి అయితే వేసుకుందాం. అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అండి. ఇప్పుడు దీంట్లోకి 2
2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. నీళ్ళు మాత్రం పోయిబాకండి, చూసుకొని మనం పోసుకుందాం అవసరమైతేనే. మనకి మినపప్పు అనేది దాంట్లోనే నెమ్ము ఉంటుంది కదండి, అదే ఆల్మోస్ట్ సరిపోతుంది. మీకేమైనా చాలా పడతాయి అనుకుంటే ఒక్క రొంత వేసుకోండి అంతే. చూడండి కరెక్ట్గా సరిపోయింది. మనకి 3 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు మినపప్పు సరిపోతుందండి. చూడండి, ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. చూడండి పిండి అయితే రెడీ అయింది కదా. నేనైతే చూడండి ఇది తీసుకున్నాను. ఇది అందరికి 3 వస్తాయండి, నేనైతే 6 వేయించుకున్నాను అడిగి, మరి బాగా వస్తుందని ఇది వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు దీనికి మనం ఆయిల్ అప్లై చేసుకుందాం అండి, అతుక్కోకుండా వచ్చేస్తాయి మునుపులు అనేది మనకి. దీనికి కూడా పూసుకుందాం అండి, మనకి అతుక్కోకుండా ఈజీగా దిగిపోతాయి. పిండి దీనికి ఇంట్లో ఎంత పడుతుందో అలాంటి ఆయిల్ పూసుకోండి, మీకు అతుక్కోకుండా వచ్చేస్తుంది. చూడండి దీంట్లో వేసేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నానండి నేను. పొయ్యి మంట వేసుకొని ఆయిల్ అయితే కాగనిద్దాము. కాగిన తర్వాత వేసుకుందామండి. చూడండి నేనైతే ఒక కర్చీప్ అనేది తడిపి ఒక ప్లేట్ మీద వేసుకున్నానండి. మనం ముందు దీంట్లో వేసి పెట్టేసుకున్నాము, మనకి ఎంత కావాలో అలాగా. డైరెక్ట్గా దాంట్లోనే ఒత్తేసుకోవచ్చండి, నేను ఇలా కూడా చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉంటుందని. ఆయిల్ కాగిందేమో చూద్దాము. ఆయిల్ అయితే కాగింది కదండి. ఇప్పుడు ఇలా వచ్చేస్తుందండి, ఇదిగో సింపుల్గా. ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ ప్రాసెస్ అయితే. అప్పుడే కలపొద్దండి, కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఇట్లా టర్న్ చేసుకున్నాం. దాంట్లో కూడా వేసేసుకోవచ్చండి, కానీ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుందని. కొంతమంది ఆయిల్ వేయాలంటే చేయి కాల్చుకొని భయపడతారు కదండి, అందుకని ఇట్లాగా మీరు కర్చీప్ మీదైనా వేసేసి ఈజీగా వేసేసుకోవచ్చు. అవి కాలుతూ ఉంటాయండి. మళ్ళీ మనం పిండి అనేది రెడీ చేసుకుందాం దీంట్లో పెట్టుకొని. మనకి క్రిస్మస్, సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదండి, న్యూ ఇయర్ అన్నీ. అందుకని మనం ఈ మునుపులు అనేది వేసుకుంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే ఎప్పుడు వేసుకునే విధంగా కాదండి, ఇలా కొత్తగా ట్రై చేయండి మీరు. చూడండి కలర్ అయితే ఇవి ఎర్రగా రావండి, లైట్ అదంటారు బిస్కెట్ కలర్ వస్తాయండి ఇవి. ఎందుకంటే మనము ఉడకబెట్టి వేసాం కాబట్టి మినపప్పు అనేది ఇలాగే వస్తుంది. చూడండి కలర్ ఎలా వచ్చింది.
ఏంది వైట్గా ఉన్నాయనుకుంటారేమో, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మనం అన్నీ అలాగే వేసేసుకున్నాం. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందాక మీరు కర్చీప్ మీద వేసి చూపించాను కదండి, ఇప్పుడు డైరెక్ట్గా వేసి చూపిస్తాను మీకు. డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం వేసి చూపించానండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇంక ఇలాగే అన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇది కూడా కాలిపోయిందండి. మీరు డైరెక్ట్గా వేసారంటే చెప్పాను కదండి, బాణట్లు వేసేసుకోవచ్చు. చిన్న చిన్న ఎంతసేపు అని అనుకుంటే ఈజీగా పెద్ద వేసేసుకోవచ్చు అండి. చూడండి, చూడండి లాస్ట్ అయితే తీసేసానండి. స్టవ్ అయితే ఆపేసుకున్నాము. చూడండి మొత్తం వేసేసుకున్నాను, రెడీ అయిపోయినాయి కదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ ట్రై చేయండి. నేను చెప్పినట్టు మనం మినపప్పు అనేది ఉడకబెట్టేసుకున్నాం అంటే చాలా బాగా వస్తాయండి, టేస్ట్ కానీ రుచి కానీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.